హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఢిల్లీ పోలీసు ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్కి సంబంధించి మేల్ ఫీమేల్కి సంబంధించి ఇంకా ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా రిజల్ట్స్ అనేది రాలేదు. సో వాళ్ళకి అనేది రిజల్ట్స్ అనేది ఈ మంత్ 15th లోపు అయితే మీకు రిజల్ట్స్ అనేది 100% వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి నోటీసు. ఈ నోటీస్ అనేది 100% రియల్. ఈ నోటీస్కి సంబంధించి చూద్దాం. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్కి సంబంధించి రిక్రూట్మెంట్ టు ద పీట్ ఆఫ్ కానిస్టేబుల్ మేల్ ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ 2023 అని ఇచ్చాడు. ఇది ఇక్కడ చూడండి, కింద లాస్ట్లో వచ్చి టు దిస్ రిగార్డ్ ఇట్ ఈ స్టార్టెడ్ దట్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎస్ఎస్సి ఆఫీస్ దట్ రిజల్ట్స్ ఆఫ్ దిస్ వ్యాకన్సీ ఈజ్ రెడీ అండ్ విల్ బీ పబ్లిష్డ్ బిఫోర్ డిసెంబర్. ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్ పీఈటీ ఎంటీ అని ఇచ్చాడు. ఫిజికల్ ఎఫిషియన్సీ తర్వాత మెజర్మెంట్ టెస్ట్ అని చెప్పి అంతే, ఇంకేం లేదు. For the recruitment in the post of constable executive male and female will be conducted from 15/1/2024 Institute 27/1/2024. అంటే ఏమంటే ఈ ఫిజికల్కి సంబంధించి జనవరి 15వ తేదీ నుంచి కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. సో జనవరి 15 నుంచి జనవరి 27 వరకు అనేది ఈ ఫిజికల్ అనేది ఉంటుంది. సో దీనికంటే ముందుగా మీకు రిజల్ట్స్ అనేది 100% రిజల్ట్స్ అనేది వస్తుంది. ఈ నోటీస్ అనేది అఫిషియల్ నోటీస్, ఇంటర్నల్ నోటీసు. నాకు తెలిసి ఇంకో 2-3 రోజుల్లోనే మీకు వెబ్సైట్లో చూసుకోవచ్చు. అఫిషియల్ వెబ్సైట్లో నోటీస్ రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అందరూ రెడీ అవ్వండి రిజల్ట్స్కి. సో ఫిజికల్ కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి, కొంచెం టఫ్గా ఉంటుంది. ఎస్ఎస్సి జీడీ కంటే, ఆర్పిఎఫ్ కంటే ఢిల్లీ పోలీస్ జాబ్ సూపర్గా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా, ఫెసిలిటీస్ పరంగా, శాలరీస్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఢిల్లీలోనే ఫ్యామిలీతో పాటు ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. డ్యూటీలు ఎక్కడ వేరే చోట ఎక్కడ ఏ ఎలక్షన్ డ్యూటీలు ఏమి బయట డ్యూటీలు, అవుట్ డ్యూటీలు ఏమీ ఉండవు. ఓన్లీ ఢిల్లీలోనే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ ఎలాగైతే ఉందో, కానీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కంటే ఢిల్లీ పోలీస్ సూపర్గా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద పరిధికి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ పరిధికి రాదు. అయితే ఢిల్లీ పోలీస్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ పరిధికి రాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధికి వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్, అలవెన్సెస్, డిఏ, సిఏపిఎఫ్ కానీ ఏ విధంగా అయితే శాలరీస్ ఇంక్రీజ్ అవుతాయో ఎవ్రీ ఇయర్ 2 times ఇంక్రీజ్ అవుతుంది అనమాట డిఏ. జనవరిలో ఒకసారి, జూలైలో ఒకసారి. సేమ్ ఢిల్లీ పోలీసు కూడా అలాగే ఇంక్రీజ్ అవుతుంది. బేసిక్ అలాగే పెరుగుతుంది, ఇంక్రిమెంట్లు అలాగే పెరుగుతుంది, సేమ్ టు సేమ్ అలాగే పెరుగుతుంది. ఎస్ఎస్సి జీడీ కంటే, ఆర్పిఎఫ్ కంటే ఢిల్లీ పోలీసే సూపర్గా ఉంటుంది. నిజంగా చేస్తే ఎవరికైతే ఢిల్లీ పోలీస్ వస్తుందో వాళ్ళు నిజంగా లక్కీ పర్సన్స్ అనేది చెప్పాలి. హాయిగా అక్కడే ఉండొచ్చు, అక్కడే ఫ్యామిలీ పెట్టుకోవచ్చు, క్వార్టర్స్ ఫ్రీగా దొరుకుతుంది, అన్ని ఫెసిలిటీస్ అక్కడే ఉంటుంది. పెళ్లి చేసుకొని కూడా అక్కడే ఫ్యామిలీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండిపోవచ్చు. ఢిల్లీ చాలా బాగుంటుంది సిటీ. మీరు చాలామంది చూసుంటారు, కొంతమంది ఎక్కడో కొన్ని చూసుంటారు. నేను చాలా మొత్తం నేను తిరగలే, కానీ మినిమం ఒక 10% 20% తిరిగింటాను ఢిల్లీ మొత్తం. సో చాలా అద్భుతమైన సిటీ అది. సో అందులో హ్యాపీగా ఉండొచ్చు. ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. సో మనం ఎక్స్పెక్ట్ చేసినంత హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే ఢిల్లీ చాలా లివింగ్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. సో ఢిల్లీ పోలీస్ వస్తే మాత్రం, జాబ్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దండి. ఖచ్చితంగా మీకు 15 లోపే మీకు 100% రిజల్ట్స్ వస్తుంది. ఇంకా 2-3 డేస్లో మీకు అఫిషియల్ నోటీస్ రిలీజ్ అవుతుంది. నోటీస్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లోనే ఖచ్చితంగా నేను అప్లోడ్ అనేది చేస్తాను. సో ఇది దీనికి సంబంధించి అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.